హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో మనమైతే పన్నీర్ కర్రీకి ఏం కావాలి, ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే టమోటాలు, క్యారెట్ని ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. అలాగే పన్నీర్ ముక్కల్ని కూడా తీసుకున్నాను. కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు, అదేవిధంగా అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి అన్నీ రెడీ చేసుకున్నాను. ముందుగా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ మసాలా దినుసులన్నీ వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి కొన్ని క్యారెట్లని, అదేవిధంగా కొన్ని బాదం పప్పుల్ని, కొన్ని జీడిపప్పుల్ని వేసి ఆ తర్వాత 1 ఇంచ్ అల్లము, కొద్దిగా చిన్నులపాయలని వేసి టమోటా ముక్కల్ని కూడా వేసానండి. ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటన్నింటిని అయితే బాగా కొంచెం 2 or 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఆ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా ప్యూరీ లాగా అయితే చేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా అయితే చేసుకోవాలి. ఓకే, తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని, పచ్చిమిర్చిని కూడా వేసుకొని మనం ఇప్పుడు ప్యూరీ చేసుకున్న ప్యూరీ మొత్తాన్ని అయితే టమాటా పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకొని, బాదం, జీడిపప్పు అన్నీ వేసాం కదా, ఆ ప్యూరీ మొత్తాన్ని పాన్లో అయితే వేసి కొంచెం వాటర్ పోసి అయితే ఉడకనివ్వాలండి. ఆ తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలాని, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. మీరు స్పైసీకి సరిపోను వేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం స్పైసీకి సరిపోను అయితే వేసాను. ఆ తర్వాత కొంచెం పెరుగు తీసుకొని కొంచెం చిక్కగా మజ్జిగలాగా చేసి వేసాను అనమాట. తర్వాత పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఆ తర్వాత కసూరి మేతిని, కొంచెం కొత్తిమీరని వేసుకుంటే ఎంతో వేడివేడిగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు బిర్యానీ కూడా చేస్తున్నాం అనమాట. ఆ బిర్యానీలో కూడా వేడివేడిగా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. అలాగే రైతాతో రెడీ చేశాను. అండ్ బిర్యానీ అలాగే పన్నీర్ కర్రీ రైతాతో టేస్ట్ చేశాను అనమాట. ఎలా ఉంది? వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.